హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో మొదటిసారిగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి, ఈ రోజున వచ్చేసి మనకైతే ఏప్రిల్ 21 తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే వస్తుంది, అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది అని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి, మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే వస్తున్నాయి. అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి. ఒక్కసారి మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది, అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు డైలీ అనేది నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోని లైక్ చేశారు కదా. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మన తెలంగాణలో దాదాపుగా 70 లక్షల మంది రైతన్నలైతే ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే కేవలం మన తెలంగాణలో చాలా తక్కువ మందికి అయితే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే ఇచ్చారు. గతంలో వెళ్ళిన ఏదైతే వానాకాలం సీజన్ ఉందో దానికైతే ఒక్క రూపాయి కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే మండిపడుతున్నారండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది, అప్పుడే మనకైతే మంచిగా డబ్బులైతే వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఏమాత్రం రావట్లేదని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి, మనమైతే ఈ రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతుల కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేస్తున్నాం. కానీ మన తెలంగాణలో గతంలో వచ్చేసి ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ విధంగా మేము చేయకుండా ఎవరైతే సాగు చేస్తున్న రైతులైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందే విధంగా మేమైతే ప్లానింగ్‌లో అయితే ఉన్నామని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి ఏది ఏమైనా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి. ఈ రోజు నుంచి మన తెలంగాణలో 5-6 ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా వారి ఖాతాలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే డబ్బులైతే వస్తున్నాయండి. ఈ రోజున వచ్చేసి ఎవరైతే పొందుతున్నారో అన్ని జిల్లాలో ఉన్న రైతులు ఒక్కసారి మీరైతే డబ్బులు వచ్చిందా రాదా అనే వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది రైతన్నలు ఇప్పటికే ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు. ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి. అలాగే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. కొత్త వాళ్ళకైతే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. ముందు వచ్చేసి పాతోళ్ళకైతే ఇస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన ఒక్క రూపాయి రాలేదు. అలాగే యాసంగి పంటకు సంబంధించిన కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వారికైతే డబ్బులైతే అందియడం అయితే జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆదుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి, మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.